కడప తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఆ పార్టీకి బీటలు పడుతున్నాయి. నెల్లూరు పెద్దారెడ్డిలుగా పిలుచుకునే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ఫ్యాన్ పార్టీని వీడి తెలుగుదేశం గూటికి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కగా మరికొందరు సీనియర్ నేతలు కూడా ఆ క్రమంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీ శ్రేణుల్లో కాస్త ఆందోళనకర వాతావరణం నెలకొందనే టాక్. ఇంతకీ ఆ జిల్లాలో అధికార పార్టీ నుంచి వలసలకు కారణాలేంటి? వైసీపీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా పిలుచుకునే నెల్లూరులో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీకి బీటలు. ఒక్కొక్కరుగా సైకిల్ ఎక్కుతున్న నెల్లూరు లీడర్లు. నాడు ఫ్యాన్ పార్టీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా. నేతల పార్టీ మార్పుతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన. తర్వాత నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా మారింది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు ఫ్యాన్ పార్టీకి పట్టం కట్టారు. వైసీపీ స్వీప్ చేసిన జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటి. అలాంటి వైసీపీ సార్వత్రిక ఎన్నికల ముందు బీటలు వారుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సీట్ల సర్దుబాటు రుచించకో లేదా పట్టున్న నేతలను సీట్ల సర్దుబాటు పేరుతో ఇతర నియోజకవర్గాలకు పంపించటమో తెలీదు కానీ ఫ్యాన్ పార్టీ నేతలు నిరాశలో ఉన్నట్లు సమాచారం. ఇదే అధికార పార్టీకి కష్టాలు తెచ్చిపెడుతోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సర్వేల పేరుతో పట్టున్న ప్రాంతాలను దూరం చేస్తే తమ పరిస్థితి ఏంటని నేతలు ఆలోచనలో పడ్డారనే వాదనలున్నాయి. అందుకే నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి రివర్సులో ఉందంటున్నారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు 3 ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమయ్యారు. పార్టీ విధానాలు సరిగా లేవంటూ అసమ్మతి గళం వినిపించారు. సుమారు 4 ఏళ్ల పాటు అధికార పార్టీలో కొనసాగిన వారు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగిందని, ఎమ్మెల్యేలుగా తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదనే కారణంతో స్వపక్షంలోనే విపక్షం పాత్ర పోషించారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ ఆ 3 ఎమ్మెల్యేలను పక్కన పెట్టింది. అనర్హత వేటు వేసేందుకు ఆ పార్టీ నేతలు లేఖను కూడా అందించారు. మరోవైపు గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావుకు సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించలేదు. దీంతో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. ఫలానా పార్టీ నుంచి పోటీ చేస్తాను అని ఇప్పటి వరకు చెప్పకపోయినా టీడీపీ, జనసేన తరఫున ఆయన తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీకి ఆర్థిక వనరులను అందించగలిగిన నేతలు పార్టీ నుంచి తప్పుకుంటున్నారనే వార్తలు వైసీపీ అధిష్టానానికి మింగుడుపడటం లేదట. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి త్వరలోనే తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారనే వార్తల నేపథ్యంలో ఫ్యాన్ పార్టీ మరింత ఇబ్బందికర పరిస్థితుల్లో పడిందని టాక్ వినిపిస్తోంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ తన సతీమణి ప్రశాంత్ రెడ్డికి లేదా తాను సూచించిన అభ్యర్థికి కాకుండా సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సూచించిన నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కు కేటాయించడంపై వేమిరెడ్డి గుర్రుగా ఉన్నారట. తొలుత ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని టాక్ వినిపించినా టీడీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వైఎస్ఆర్సీపీకి జిల్లాలో గట్టి దెబ్బ తగులుతుందని రాజకీయ చర్చ జరుగుతోంది. మరోవైపు సీట్ల సర్దుబాటు నేపథ్యంలో సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో మరికొందరు అయోమయంలో పడ్డారు. అనిల్ అక్కడికి వెళ్లడం, ఇక్కడ ఎంపీ అభ్యర్థి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్న వార్తల నేపథ్యంలో జిల్లాలో వైఎస్ఆర్సీపీ బీటలు వారుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2019లో అత్యధిక అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టిన చోట ఎమ్మెల్యే టికెట్లు కుంపటి రాజసాయని సొంత పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నాయట. పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్టానం ప్రయత్నించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, వైసీపీ పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారిందనే చర్చ జిల్లాలో సాగుతోంది. ఈ గాయానికి ఫ్యాన్ పార్టీ దగ్గరున్న మెడిసిన్ ఏంటి? దాంతో ఎంతవరకు కోలుకుంటుంది అనేది పార్టీ శ్రేణులకు కూడా అంతుపట్టడం లేదు. మరోవైపు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకే శాసనసభ పోటీ నుంచి పక్కన పెట్టారనే ఊహాగానాలు ఉన్నాయి.
ఇలా చేసినా వేమిరెడ్డికి తాము ఏం తక్కువ చేశామని అధిష్టానం ఆలోచనలో పడిందట. ఎన్నికలకు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రభాకర రెడ్డిని బుజ్జగించి పార్టీ మారకుండా చేయటం ఒకెత్తైతే, అభ్యర్థులను మార్చిన నియోజకవర్గాల్లో ధైర్యంగా ముందుకు వెళ్లడం మరో ఎత్తుగా ఉంది. రెండింటిలో ఏ మార్గాన్ని ఎంచుకొని అధికార పార్టీ ముందుకు సాగుతుందో వేచి చూడాలి.